ఇంకోటి వాళ్ళు మాట్లాడిందని వీళ్ళు మాట్లాడద్దు, వీళ్ళు మాట్లాడిందని వాళ్ళు మాట్లాడదు. ఏది ఏమైనా అంటే ఒక అసభ్య పదజాలం అనేటువంటిది ఎవరు మాట్లాడినా తప్పే. అందుకోసం ఇవాళనే అనుకోకుండా పెద్ద మనిషి కలిసింది ఒక దగ్గర. కలిస్తే ఇది ఎట్లా మీరు పెద్ద మనుషులు కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది కదండి అని అంటే, వర్గీకరణ అయితే అయిపోయింది కదా అని కావాల్సిందే కదా, అది న్యాయమైన డిమాండ్ కదా, ఇవాళ కొత్తది కాదు, అది కావాల్సిందే. ఎవరికి ఏంటి అనేటువంటిది మాట్లాడుకుంటే అయితే కాదు. విమలక్క గారికి ఒక రిక్వెస్ట్, అంటే నేను ఏమన్నాను కానీ అక్క చాలా గొప్ప ఏమంటే న్యాయమైన డిమాండ్ కాబట్టి ఏమంటున్నా అక్క, ఎందుకు ఈ పరీక్షలు ఎందుకు నేను చెప్తాను ఉన్నా కదా, ఎవరి వాట వాళ్ళకి పనిచేస్తే అయిపోతే ఈ స్కూల్ ఎందుకు, ఈ పాఠశాలలు ఎందుకు, ఈ చదువు ఎందుకు, ఈ ఆటలు, ఈ ఎల్బీ స్టేడియంలో, ఈ గచ్చిబౌలి స్టేడియం, జిఎంసి బాలవే స్టేడియం, ఇవన్నీ ఎందుకు అక్క విమలక్క? ఇప్పుడు ఆ మందకిషాణ చెప్పినట్టు ఎవరి పథకాలు వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఈ స్కూల్ పెట్టు, ఈ చదువు చెప్పుడు, ఈ పరీక్షలు పెట్టుడు, ఈ క్వశ్చన్ పేపర్ లీక్ నెత్తినొప్పేందుకు, ఎవరు వాళ్ళకి ఇచ్చే రాజులు పంచుకొని తిట్టుకుంటారు. ఏమనుకుంటారు, ఏం మాట్లాడేసుకుంటారు, అయిపోయి ఎదయాలి. నేను ఏం నెత్తి వాళ్ళగొట్టుకోవాళ్ళతో ఏం చెప్పినా అర్థం కాదు. న్యాయమైన డిమాండ్ అనట. ఎందుకు న్యాయమైన? నేను ఏమంటానంటే, నేను ఇంతకు మొదలు కూడా చెప్పిన, రిజర్వేషన్లలో వర్గీకరణ లేదు. పోటీ పడడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అమెరికాలో అమెరికా కానీ, జపాన్ కానీ, రష్యా లాంటి దేశాలు అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జాలిన్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ, ఇవన్నీ పథకాలు ఎక్కువ తీసుకుపోతారు కదా. ఈ రష్యన్, అమెరికన్ ఒలింపిక్లకు వెళ్ళి తీసేద్దామా, లేకుంటే పాలు పంచుకుందామా పథకాలన్నీ? ఎందుకు మరి? అన్నీ వాళ్ళే కొట్టుకుపోతారు కదా. ఒక మనిషి, ఒక వర్గము ఎందుకు జాబ్ అంటే సాధించలేదు అనేది అబద్ధం. కానీ మాదిగలు ఇంటలెక్చువల్, చదువుకున్నారు, చాలా పవర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అవమానపరిచినట్టే ఈ మందకిషాణ ఉద్యమంతో. కానీ ఇక్కడ ఎవరన్నా వెనుకబడి ఉంటే వాళ్లకు ఒకసారి ఒక కబడ్డీ టీం గెలవలేదు అనుకో అంటే అర్థమైంది, వాళ్ళ వాట వాళ్ళు తీసుకోవాలనా? మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ అనగనగరాగా మతి చెయ్యిలుచునుండు, తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరణిలో, విశ్వదాభిరామ వినురవేమ. అనగరాగము అతిగా పెరుగుతుందంట. తినగ వేపాకు తీయనైతుంది, చేదుగున్నది. అనగరాగం మతి చెయ్యిలుచుచునుండు, తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరణిలో, విశ్వదాభిరామ వినురవేమ. ఉద్యోగాలు రాకపోతే మా విమలక్క, మా కృష్ణన్న పోయి, తమ్ముళ్ళు మనకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, నేను మీకున్నా, మా మాదిగలకు సపరేట్ కోచింగ్ సెంటర్లు పెట్టాలి, హాస్టళ్ళు పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలి అని ఫైట్ చేయాల్సినటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక కాజును పట్టుకొని ఇద్దరి మధ్యలో పగలు పెంచడం కరెక్ట్ కాదు. ఇలా ఏ ఆటల పోటీలున్నా, ఏ పోటీలున్నా, నేను చెప్తా ఉన్నా, ఏ ఆటల పోటీలున్నా, ఏ పరీక్షల పోటీలున్నా, పరీక్షలే, పోటీలే. నువ్వు పేదరికంలో నువ్వు బయటికి రావాలని అనుకున్నావు అనుకో, పేదరికంలో నువ్వు బయటికి రావాలని అనుకుంటే ఏం చేయాలో తెలుసా? రాజ్యాంగాన్ని వాడుకోవాలి. దళితులకు నిధులు కేటాయించమని చెప్పాలి, అడగాలి. ఎస్సీ సప్లాన్లు పెట్టమని చెప్పాలి. ఆర్థికంగా అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. వాళ్ళకి విద్యను చెప్పియాలి. విద్యను చెప్పించి వాళ్ళు విజయం సాధించే వరకు ప్రాక్టీస్ చేపియాలి తప్ప మాలల ఉద్యోగాలు ఉంటే ఎంత పిచ్చి తుక్లకి మాటలు అయ్యేవి. మాలల ఉద్యోగాలు తీసుకుంటారని డైరెక్ట్ అనేస్తారు. మా విమలక్క సపోర్ట్ చేస్తాం. విమలక్క అంటే ఎంత గౌరవమో, ఎంత ఒక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఈ అక్కనంటే ఇంత గౌరవం మాకు. ఈ అక్క వచ్చి న్యాయమైన డిమాండే అంటా ఉన్నారు. ఎట్లా న్యాయం అక్క? ఏంది న్యాయం అంటున్నా. ఇలా మన జిఎంసి చంద్రబాబు నాయుడు పేరులో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగినాయి. అంటే ఆసియా, ఆఫ్రికా ఖండాల పోటీలు జరిగినాయి. మనకి ఎన్ని ఖండాలు? 7. కానీ కొన్ని ఖండాలు, పెద్ద ఖండాలు, ఆసియా, ఆఫ్రికా ఖండాలైనట్లో పెద్ద ఖండమే ఆసియా ఖండం కదా. ఈ ఖండాలకు ఈ గేమ్స్ జరిగినాయి జిఎంసి బాలయోగి స్టేడియంలో. దాన్నే ఆపరేషన్ గేమ్స్ అన్నారు. ఆపరేషన్ గేమ్స్లో మన తెలంగాణకు పథకాలు రాలేదనుకో, మరి ఆడ పోయి అడిగి మందకిషాన్ని పంపించపోయినరు. మా వాట ఆయన తీసుకొస్తుండే ఆడికి పోయి, మా వాట ఇక్కడ పోయింది. మనకు పథకాలు రాకపోతే
మన ప్రభుత్వాల తప్పు, మన క్రీడల కోచింగ్ ఇచ్చే వాళ్ళ తప్పు, వాళ్ళు చేసినటువంటి తప్పులు అనకుండా మాకు పథకాలు రాకపోతే ఒలింపిక్ నిర్వహించడం తప్పు కాబట్టి మా వాట మాకు ఇచ్చేయరని మందకృష్ణ పంపారు కాదు. ఇది పెద్ద ప్రమాదకరంగా మారుతుంది. పథకాలు రానందుకు పశ్చాత్తాపపడాలి, వాళ్ళకు నాణ్యమైన భోజనాలు పెట్టాలి, క్రీడ నిపుణులను తీసుకురావాలి, వాళ్ళకి ఎక్విప్మెంటు, రన్నింగ్ చేసే వాళ్ళకి స్పైక్లు, వాలీబాల్ ఆడే వాళ్ళకి మంచి షూ, మంచి జంపింగ్ షూ, మంచి ఎక్సర్సైజ్, మంచి పౌష్టికారం ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తే ఒకడొకడు కొడుతుంటే పలుగుతుంది, అట్లా కొడతారు. మంచి కబడ్డీ ప్లేయర్లు, మంచి క్రికెట్ కిట్లు, మంచి షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జాలిన్ త్రో, ఇలాంటివన్నీ మన ఉన్నట్టుగా చోప్రా గిప్రా వీళ్ళందరూ. ఇట్లా పథకాలు రాకుంటే పశ్చాత్తాపడాల్సినటువంటి మనం మా వాట ఎక్కడ పోయిందని మనం అడుగుతామా? అడగము. మరి ఈయన అడుగుతుంటే మీరు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగాలు రాకపోవడానికి మాలడు కారణమా? మీరు చెప్పి ఒక్కటి చెప్పాక విమలక్క, మాదిగలకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ వీళ్ళు రాలేదంటారు. వచ్చిన కానీ వీళ్ళు ఎందుకంటే మాల హాస్టలు, మాదిగ హాస్టలు ఈ దేశంలో ఏమన్నా ఉందా? చూపి ఉందా? మరి లేనప్పుడు మాల మాదిగలు ఒకే హాస్టల్లో చదువుకున్నారు కదా. పోనీ మాలల స్కూల్, మాదిగల స్కూల్ ఏమన్నా ఉందా? లేదు, ఒకే స్కూల్ కదా. మరి ఎవడన్నా ఉపాధ్యాయుడు సపరేట్ ఏమన్నా చెప్పిరా? చెప్పలేదు. ఇద్దరికి ఒకటే హాస్టలు, ఒకటే స్కూలు, ఇద్దరు చదివింది ఒకటే, వాళ్ళకు వస్తున్నాయి వీళ్ళకి రాలేదంటున్నాడు ఏందినా? ఒకవేళ రాకపోతే, మనకు పథకాలు రాకపోతే ప్రాక్టీస్ పెంచుతాం, మెలకువలు నేర్చుకుంటాం, పౌష్టిక ఆహారం తీసుకొస్తాం. మరి స్పోర్ట్స్లో మనం అట్లా చేస్తాం కదా. మరి ఎందుకు మందకృష్ణ అన్న ఎందుకు మనకు ఉద్యోగాలు వస్తలేవు? మన తాన ఏం తక్కువరా? నరేంద్ర మాడతానికి పోయి ఒక 1,00,000 కోట్లు తీసుకొచ్చి నేను కుప్ప పెట్టించి మా వాళ్ళకి ఇస్తాను అట్లా అన్నాడు. మన నరేంద్ర మోడీకి పోయేటప్పుడు ఈయన ఒకనే పోతాడు, కిషన్ రెడ్డి తోలుకొని. నేను ఒకటి చెప్తా ఉన్నా, విమలకి చెప్తా ఉన్నా, ప్రాక్టీస్ పెరగాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక పర్ఫెక్ట్గా తయారు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మాలల దానివల్ల వాటాలు వంచుకుంటే దున్నపోతలం అవుతాం. ప్రాక్టీస్ మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పథకాలు కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా తీసుకొస్తారు పథకాలు. ఈయనకు తెలియదు, ఆయన వదిలిపెట్టరు, ఇక కృష్ణాన్ని వదిలిపెట్టరు. విదేశాల్లో కూడా, విదేశాలతో కూడా పోటీ పడుతుంది. మన లోపల నాణ్యత పెరగాలి, చదువులో నాణ్యత పెరగాలి, ఆటలలో నాణ్యత పెరగాలి, ఫుడ్లో నాణ్యత పెరగాలి, కుటుంబాల్లో నాణ్యత పెరగాలి. అది వెంచని మందకృష్ణ వాటాలు అడుగుతా ఉన్నాడు. వాటాలు కాదు, మన యొక్క ఉద్యోగాల వేట, పథకాల వేట పెరగాలి. ఆ వేటకు కావలసినటువంటి సపోర్టు ప్రభుత్వాలు ఇవ్వాలి. ఈ దేశములే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక దిగ్గజాలుగా మారి మన వాళ్ళు చూపిస్తూ ఉంటారు.